వెల్కమ్ టు భారత్ లోకల్. నేను కృష్ణకుమార్. ఈరోజు మనం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. గత 4 ఏళ్లుగా పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నటువంటి కొందరు ఖైదీలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, భారత ప్రభుత్వం అయితేనేమి చొరవ చూపించి వారిని విడుదల చేయటం జరిగింది. అందులో ఒక 3 జాలార్లు అయితే ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకొని ఉన్నారు. అయితే వారితో మాట్లాడదాం. వారు అక్కడ అనుభవించినటువంటి పరిస్థితులు కానీ, వారు రిలీజ్కి సహకరించినటువంటి పరిస్థితులను కానీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాలుగున్నర ఏళ్ళుగా పాకిస్తాన్లోని జైల్లో వారు ఏ విధంగా ఉన్నారు, అసలు అక్కడ ఎటువంటి పరిస్థితులు వారికి ఎదురయ్యాయి అనేది వారు మనతో ఉన్నారు. వీళ్ళతో ఒకసారి మాట్లాడి మనం వాళ్ళ యొక్క విషయాల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు పెమ్మడి నారాయణరావు. విలేజ్ పసుపుల్లంక, ఐపోలవరం మండలం, కోనసీమ ఏరియా, తూర్పుగోదావరి జిల్లా. మీరు ఏ విధంగా అరెస్ట్ కాబడ్డారండి పాకిస్తాన్లో? మేము సముద్రం మీద జాంతాడి యాడ్ చేస్తున్నాం. జాంతాడి యాడ్ అంటే ఇంజిన్ ఆఫ్ చేసేసి జాంతాడి యాడ్ చేస్తాం. కానీ ఎక్కువగా అటు సైడు వాటర్ స్పీడ్ అవి ఇటు వెళ్ళామో మేము చూసుకోలేదు. ఈలోగా తెల్లవారుజామున 5, 6 ఆ టైంకి 6:30 అవుతుంది. ఆ టైంకి వచ్చి నేవీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు. అయితే మీకు ఆ పోలీసులు వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? వాళ్ళు ఇండియా పోలీసులో లేదా పాకిస్తాన్ వాళ్ళు అన్నది? జెండా చూసే పాకిస్తాన్ నేవీ అనేసి మేము మాట్లాడలేదు. మేము సైలెన్స్గా ఎక్కడో అక్కడ నిలబడిపోయాం. తర్వాత మమ్మల్ని 7గురిలోని 6గురిని పైకి తీసుకున్నారు. డ్రైవర్ని బట్టి బోట్లో పెట్టారు. అంటే ఒకవేళ మీలాగా అలా అరెస్ట్ అయిన వాళ్ళు అక్కడ ఆ జైల్లో ఎంతమంది ఉండొచ్చు అండి? మేము వెళ్ళిన టైంలో మాతో పాటు ఒక 500 చిల్లర ఉన్నారు. తర్వాత మేము వెళ్ళిన 6 నెలల తర్వాత 360 మందిని రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మీరు అక్కడ మీకు వసతి అది ఎలా ఉండేదండి? అంటే జైల్లో మీకు భోజనం పెట్టడం కానీ లేదా చిత్రహింసలు పెట్టడం లాంటివి కానీ ఏమైనా చేశారా? చిత్రహింసలు ఏమి పెట్టలేదు. అక్కడ ఏంటంటే మాకు తొడుక్కోవడానికి బట్టలు, సబ్బులు అవేమి ఇచ్చేవారు కాదు. సబ్బులు అంటే వెళ్ళిన ఫస్ట్ టైంలో ఇచ్చారు, బయట నుంచి గట్ట వచ్చి. తర్వాత మాకు బయట నుంచి వచ్చినా ఏదొచ్చినా మాకు ఏమి ఇచ్చేవారు కాదు. మేము జైలుకి వెళ్ళాం కానీ మాకు తొడుక్కోవడానికి బట్టలు గట్ట ఇవ్వలేదు. ఫస్ట్లో అలాగ ఒక 1-2 నెలల తర్వాత మేము ఇలాగా కచ్చడా ఉండేది. ఆ కచ్చడా దగ్గర బట్టలు పాకిస్తాన్ వాళ్ళు పడితే మంచి బట్టలు తీసుకుని పులుంకుని శుభ్రంగా ఆరేసుకుని తొడుక్కుండేవాళ్ళు. తర్వాత ఎంఎస్సీ అయిన తర్వాత మన హై కమిషనర్ గారు మనకి బట్టలు అన్ని సబ్బులు గిబ్బులు పంపించారు. తర్వాత ఎంఎస్సీ అయినప్పుడు కూడా అందరికీ సరిసమానంగా పంపించేవారు హై కమిషనర్ గారు, ఎవరికి ఇది లేదని. కానీ పాకిస్తాన్ మీద గవర్నమెంట్ మనకి జైల్లో ఉన్న చూపు మాకు ఏమి ఇచ్చేది కాదు. అక్కడ మెడిసిన్స్ గట్రా మాకు ఒకవేళ నొప్పి వస్తుంది, జ్వరం వస్తుందంటే 1 ట్యాబ్లెట్ లేదా 2, అంతకంటే మించి మాకు ఏమి ఇచ్చేవారు కాదు. మనిషికి బాగా సీరియస్ అవుతేనే అప్పటికప్పటికి 1 గంట అడ్మిట్ చేసుకుంటారు. మామూలుగా నార్మల్ అయిన తర్వాత మళ్ళీ పంపించేస్తారు. ఈయనకి కూడా అదే అయ్యింది. ఈయనకి అప్ అండ్ డౌన్ కేసు. 3 నెలలకి 4 నెలలకి నేను అడ్మిట్ చేసేవాడిని. 2 రోజులు లేకపోతే ఓ రోజు మళ్ళీ డిశ్చార్జ్ చేసి మామూలుగా బ్రేక్లో పంపేసేవారు. అయితే ఆయన అడుగుదాం. మీ పేరు సార్? ఈయన పేరు ముదే అన్నవరం, విలేజ్ గచ్చగలపురం,
కాట్రాకోన మండలం మమ్ముడివరం తాలూకా అమలాపురం దగ్గర కోనసీమ. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? మాట్లాడడానికంటే మాట్లాడడానికి పెద్దగా ఆయనకి మాటలో ఏ విధంగా చెప్పాలి ఏంటి అన్నది అతనికి తెలియలేదు. ఎందుకంటే నేను ఈ 5 సంవత్సరాల మట్టి నుంచి నా దగ్గరే పెట్టుకుని, అంటే మనవాడు, మన జిల్లా వాడు, మన క్యాస్ట్ అని చెప్పేసి నేను చూడకపోతే ఎవరు చూస్తారని నేను ఆ పని ఈ పని చేసుకుంటూ ఈయనకి వండి పెట్టి అన్నీ చేసి నేను ఒక తండ్రిలాగా నా దగ్గర పెట్టుకున్నానండి. అయితేనండి, మీరు ఇప్పుడు ఎప్పుడైతే మీరు పాకిస్తాన్ పోలీసులకి దొరకడం జరిగిందో, పాకిస్తాన్ జైల్లోకి మీరు వెళ్ళటం జరిగిందో, మీరు అనుకున్నారా తిరిగి మేము బయటకు వస్తాము రాగలమని? మీరు ఆ ఆలోచన మీకు ఉందా? మాకు అంటే చాలామంది అంటే ఇప్పుడు శ్రీలంకలో ఉన్నారు, వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళు ఉంటారు ఒక 6 నెలలు 7 నెలలు అని. మేము అలాగ ఆలోచించాం, ఇంటికి లెటర్లు పంపిద్దాం, అది పంపిద్దాం అలాగని చెప్పేసి లెటర్లో పంపించేవారు. మా డ్రైవర్ గారు లెటర్ పంపించేవారు. మా ఇంటికి తెలుసో తెలియలేదో నాకు తెలియదు, ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు. అంటే వాళ్ళు కొంచెం గుజరాత్లో ముందు 30 సంవత్సరాల నుంచి యాడ్ చేయడంలో వాళ్ళకి కొద్దిగా హిందీ కాదు. అంటే నేను అడిగేది ఏంటంటే, మీకు ఏదైతే తిరిగి ఇండియాకి వెళ్తాము, తిరిగి మా ఫ్యామిలీతో మేము కలుస్తాము అన్న ఆ ఆలోచన మీకు వచ్చిందా ఎప్పుడన్నా? అంటే పైన భగవంతుడి మీద భారం వేసి మేము ఉన్నాం సార్. మేము చచ్చిపోతామా లేకపోతే మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తామని, నా బిడ్డలు చూసుకుంటామని పైన ఉన్న భగవంతుడికి మేము భారం వేసి మేము అలాగే జీవించాం. అయితే వీరితో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? నా పేరు భాస్కర్ రావు, మైల్పిల్ భాస్కర్ రావు. మా హెచ్ఎల్ మండలము జాలర్ కొయ్యం అనేసి మా ఊరు పేరు. అయితే మీరు ఎప్పుడు అండి వీళ్ళతో పాటే మీరు అరెస్ట్ అయ్యారా, లేకపోతే మీరు ఏ డేట్ని అరెస్ట్ అవ్వటం జరిగింది? మాకు వీళ్ళకి ఒక 6 నెలల డిఫరెన్స్ ఉంటుంది. నేను 2019లో దొరికిపోయినాను, 9వ తారీఖు 5వ నెల. వీళ్ళు అంటే నాతో ముందే ఉన్నారు. నాది 4 సంవత్సరం 2 రోజులు అయింది. లాండీ జైలు నుంచి వగా బోర్డర్ అంటే 3 రోజులు అయిపోయింది. వీళ్ళకి 4.5 సంవత్సరం అయిపోయింది అక్కడ. వీళ్ళు ఒక ప్రూఫ్ గురించే ఉండిపోయినారు. వీళ్ళు నా అక్కడ ప్రూఫ్ ఉన్నాను. అప్పటికైనా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గారు తెన్నగా ఏజెన్సీ వాళ్ళకి ఒప్పగించేశారు. అందులో మన ఇండియా వాళ్ళు అంటే అక్కడ కొంచెం ఇది అంటే ఇది అంటే ఏంటి, తక్కువగా చూస్తారా లేదా మంచిగా చూస్తారా? లోపల మంచి వాళ్ళే, పర్వాలేదు. అంటే మామూలుగా సూపరింటెండెంట్, డిప్టీ జైలర్ వీళ్ళు చాలా మంచి వాళ్ళు. మనకు అన్నారు, బాబు మీరు వండేసి తినుకున్నా మీ ఇష్టం అంటే కొంచెం ఫెషనాలిటీ ఇచ్చారు. తర్వాత అంటే ఇక్కడ జానకి బాయ్ ఉన్నాడు కదా మన అసిస్టెంట్, వీళ్ళు కొంచెం ప్రయత్నం చేశారు. అరే మన ఆంధ్ర వాళ్ళు 4 సంవత్సరం అయింది ఇప్పటివరకు ఎందుకు రాలేదు? మళ్ళీ జగన్ బాయ్తో మాట్లాడేసి వీళ్ళు రుణం తీర్చలేము, వీళ్ళ ద్వారా మేము ఇప్పుడు బయటకు వచ్చాము. బయటికి రావడాన్ని మీరు ఎలాగ అనుకుంటున్నారు? ఇప్పుడు ఈరోజు బయటికి రావడం మీకు ఏమనిపిస్తుందండి? ఫస్ట్ ఇలా దండం పెడతాను మా అన్నయ్య గారికి, వీళ్ళు హెల్ప్ గురించే మేము వచ్చాము, వీళ్ళు లేకపోతే రాలేము. అది చూశారు కదా, ఇప్పటి వరకు 4.5 ఏళ్ళుగా జైలులో ఉన్నటువంటి వ్యక్తుల్ని భారత ప్రభుత్వం అయితే బయటికి తీసుకురావడం జరిగింది. వారు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు భారత ప్రభుత్వానికి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల 20 మంది విడుదలవటం, మరొక 3 ఆధార్ కార్డులు ఇంబ్యాలెన్సెస్ వల్ల విడుదల కాకపోవడం మనందరికీ తెలిసిందే. ఆ 3 కూడా ఇటీవల కాలంలో వారం రోజుల క్రితమే విడుదలై మన విశాఖపట్నం చేరడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా మాట్లాడి ఇది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీసులు కూడా పెట్టాం. ఏదైతే గతంలో వీళ్ళందరికీ 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చామో వీళ్ళకి కూడా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. మరి అలాగే నెలవారీ భృతి ఇచ్చాము, ఎన్ని రోజులు జైల్లో ఉంటే అన్ని రోజులు అంటూ దాన్ని కూడా వాళ్ళకి ఇచ్చి, అండ్ వాళ్ళ కోరిక ఏదైతే ఉందో ప్రతి జిల్లాలో హార్బర్లు కట్టించాలని దానిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నెరవేరుస్తూ ప్రతి జిల్లాలో కూడా హార్బర్ నిర్మాణానికి ప్రక్రియ అయితే మొదలుపెట్టడం జరిగిందని, మత్స్యకారుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వభావం యాటిట్యూడ్ ఎలా ఉంటుందనేది ఇది మరొకసారి తేటతెల్లం చేసిందని, జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారులు అందరం కూడా రుణపడి మళ్ళీ ఎన్నికల్లో గతంలో ఏదైతే పెద్ద ఎత్తున తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అందరూ కూడా అన్ని 14 సామాజిక వర్గాల మత్స్యకారులు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారో మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా అదే మాదిరి సపోర్ట్ చేసి ఆయన ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తాం. ధన్యవాదాలు. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ జాలర్లు ఉన్నారో వీరు తమ యొక్క అనుభవాన్ని, అక్కడ జరిగినటువంటి అనుభవాన్ని పంచుకున్నారు. అదేవిధంగా మంత్రి సీదిరి అప్పలరాజు గారు వారిని పరామర్శించడం జరిగింది. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి భరోసా కూడా కల్పించడం జరిగింది. వారిని
క్షేమంగా వారి ఇంటికి తరలించమని చెప్పి అక్కడి అధికారులకు ఆయన చెప్పడం కూడా జరిగింది. కెమెరామెన్ భరత్తో కృష్ణకుమార్, భారత్ లోకల్.